మీ ఫ్రిడ్జ్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బాగా పనిచేయాలా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చాలా మంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఫ్రిడ్జ్ కంప్రెసర్ పాడైపోయి 5,000-10,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ రోజు నేను చెప్పే ఈ 15 టిప్స్ వింటే మీ ఫ్రిడ్జ్ లైఫ్ బాగుంటుంది, అట్లే కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎట్లుంది చూడొచ్చు ఫ్రిడ్జ్. ఆఫ్టర్ క్లీనింగ్ కూడా మళ్ళీ మీకు చూపిస్తా. జస్ట్ 10 నిమిషాలు అనేది ఎప్పుడైనా మనం నార్మల్ పెట్టుకోవాలి. ఫుల్ ఎప్పుడు పెట్టుకోవద్దు. ఫుల్ ఎప్పుడు పెట్టుకోవాలంటే జస్ట్ మనకు ఎప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో మనకు ఐస్ కావాలనుకున్నప్పుడు, మనకు ఐస్ ఎప్పుడైతే కావాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ టెంపరేచర్ అనేది ఫుల్ పెట్టుకోవాలి. ఈ ఫుల్ ఉంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకు సెన్స్ చేసుకోకుండా డైరెక్ట్ కంప్రెసర్కి కనెక్షన్ సప్లై ఉండడం వల్ల కంప్రెసర్ నిరంతరం రన్నింగ్ ఏదైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ పేలిపోయి అవసరం అనుకుంటే ఫ్రిడ్జ్ కండెన్సేషన్ జరగక ఫ్రిడ్జ్ పేలిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో జాగ్రత్త, ఇది మాత్రం ఫుల్ పెట్టుకోవద్దు. 2 or 3, 4 లాస్ట్ 7 వరకు అయితే ఫుల్ తిప్పుకోవద్దు. అట్లా ఇంకోటి ఏంటంటే మన ఫ్రిడ్జ్లో మనం ఒక్కోట్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది గడ్డలు కడతా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ గడ్డలు కట్టినప్పుడు మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే మన వాళ్ళు తెలియక ఈ స్క్రూ డ్రైవర్ కానీ చాకులు కానీ ఇట్లాంటి చాకులు కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఐస్ పెట్టి ఐస్లు తీయాలని చూస్తాం. బట్ అది సేఫ్ కాదు. ఇక్కడ ఏమైందంటే స్క్రూ డ్రైవర్ కానీ ఇట్లా షార్ప్ ఉంటాయి కదా, ఇవన్నీ పైప్ లైన్. దీనిలో గ్యాస్ ఉంటుంది, పైప్ లైన్. ఈ పైప్ లైన్లో గ్యాస్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. దీనికి హోల్ పడడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అనేది కంప్రెసర్ లోపలికి పీల్చుకొని కంప్రెసర్ పాడైపోయే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా మళ్ళీ మీరు రిపేర్ చేయించుకోవాలంటే దాదాపు ఒక 5,000-6,000 ఖర్చు వస్తుంది. ఇది చేయించుకోవాలంటే మళ్ళీ కొత్త ఫ్రీజర్ బాక్స్ వేసుకొని మళ్ళీ గ్యాస్ పెట్టుకొని అవసరమైతే ఒక్కొక్కసారి మీరు అట్లే రన్ చేస్తే సబ్బు కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ వార్నింగ్ కూడా ఉంది. పొజిషన్ ఇక్కడ స్పూన్స్ కానీ చాకులు కానీ ఇట్లాంటి స్క్రూ డ్రైవర్లు కానీ పెట్టద్దని చెప్పి ఇక్కడ వార్నింగ్ కూడా ఉంది. చాలా మంది ఫ్రిడ్జ్ డోరు ఇట్లా లాక్ కాదు. చాలా మంది చూస్తే ఇట్లా ఫ్రిడ్జ్ డోర్ అనేది గ్యాప్ వస్తూ ఉంటుంది. ఇది ఇట్లా కొన్ని గ్యాప్ ఉంటాయి. గ్యాప్ ఉంటే ఏమైతే అంటే ఈ కూలింగ్ అనేది బయటికి వెళ్ళి కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల మనకు కరెంట్ బిల్ పెరుగుతుంది. దీంతో పాటు ఈ ఫ్రిడ్జ్లో ఇక్కడ చూడొచ్చు, ఈ ఛాంబర్లో ఆ డోర్ అనేది గ్యాప్ వస్తే ఈ ఛాంబర్లో ఐస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిన చూడొచ్చు, ఐస్ అంతా మెల్ట్ అయిపోయింది. ఈ ఛాంబర్లో ఐస్ అనేది ఫోమ్ అవ్వడం వల్ల మనకు కంప్రెసర్ అనేది కంటిన్యూస్గా రన్ అయ్యి ఈ కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. అట్లా మనకి అట్లా డోర్ పట్టకుండా ఎందుకైతే అంటే చూడొచ్చు, రబ్బర్ ఎంత హార్డ్ అయిపోయిందో. ఈ రబ్బరు హార్డ్ అవ్వడం వల్ల చూడొచ్చు చీమలు, డస్టు ఇవన్నీ ప్రాపర్గా ఎప్పటికప్పుడు మీ ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోకపోతే ఇట్లా రబ్బర్ అనేది గ్యాస్కెట్ అనేది డోర్ గ్యాస్కెట్ హార్డ్ అయిపోతుంది. సో దీంతోపాటు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డోర్ పట్టట్లేదు కదా, ఈ డోర్ బెండ్ అయ్యే ఛాన్స్ ఎందుకున్నా అంటే డోర్ బెండ్ అయినా కూడా మీకు ఈ డోర్ అనేది క్లోజ్ కాదు. డోర్ ఎందుకు బెండ్ అవుతుంది అంటే ఇట్లా హెవీ బాటిల్స్ ఉంటాయి కదా, పెద్ద బాటిల్స్, పెట్ బాటిల్స్ కానీ డోర్లో పెడతాం. మనం ఈ డోర్లో పెట్టి డోర్ వేసేసరికి డోర్ అనేది ప్రాపర్గా క్లోజ్ కాదు. అదే అప్పుడప్పుడు ఏం చేయాలంటే మనం అట్లా పెట్టాల్సి వచ్చినప్పుడు కింద కొంచెం హైట్ లేపుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ హైట్ లేపుకొని కింద ఏమైనా ఎత్తు పెట్టుకున్నాం అనుకో, కింద ఈ 2 చివర్ల కింద ఏమైనా హైట్ పెట్టుకుంటే ఈ డోర్ అనేది లాక్ అయిపోతుంది. అది మీరు ఇప్పుడు మధ్యలో పెట్టుకుంటే కాదు, ఫ్రిడ్జ్ ఎప్పుడైతే కొంటారో అప్పటి నుంచెల్లే ఈ టిప్స్ అని ఫాలో కావాలి. కంప్లైంట్ చూసాను నేను, చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే కరెంట్ పోవడంతోటే మా ఫ్రిడ్జ్ కిందికి వెళ్ళి వాటర్ వస్తాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఆ వాటర్ ఎందుకు వస్తాయి ఇప్పుడు రీజన్ చెప్తాను మీకు. ఎప్పుడైతే మీకు థర్మోస్టాట్ అనేది ఖరాబ్ అవుతుందో, థర్మోస్టాట్ ఖరాబ్ అయినప్పుడు ఐస్ అనేది ఇక్కడ గడ్డలు కడుతుంది. ఐస్ అనేది గడ్డలు కట్టినప్పుడు కరెంటు పోతే ఆ ఐస్ మెల్ట్ అయ్యి ఇగో ఈ ట్రేలో పడుతుంది. ఆ ఐస్ అనేది మెల్ట్ అయ్యి ఈ ట్రేలోకి వస్తుంది. ఈ ట్రే నుంచి ఈ ట్రే త్రూ లోపల ఇంకో చిన్న ట్రే ఉంటుంది. లోపల ఇంకో చిన్న ట్రే ఉంటాయి. ఈ ట్రే త్రూ ఆ ట్రేలో పడతాయి. ట్రేలో పడ్డాక అవి అక్కడి నుంచి బైపాస్ అయ్యి కంప్రెసర్ పైన ఉన్న ట్రేలోకి వెళ్తాయి. అది అప్పుడు మనకి కింద నుంచి వచ్చే ఛాన్స్ ఉంది.
సో అది ఈ ట్రే అనేది బ్లాక్ అయినప్పుడు వాటర్ అనేది వెనుకకు వెళ్ళకుండా ఈ ట్రే అనేది బ్లాక్ అయితే ఒక్కొక్కసారి ఆ బ్లాక్ అయినప్పుడు వాటర్ అనేది వెనుకకు వెళ్ళకుండా నేరుగా ఈ ముందు నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ముందు నుంచి బయటికి వాటర్ కారడం అనేది జరుగుతుంది. ఇట్లా వాటర్ ఎప్పటికి కారితే ఏమవుతుందంటే నేను నెగ్లెక్ట్ చేస్తే ఈ బాడీ అంతా రస్ట్ వచ్చి ఈ తుప్పు పట్టిపోతుంది. ఈ ఫ్రిడ్జ్ లో ఈ ట్రే ఉంటాయి కదా, ఈ ట్రేకు హోల్ ఉంటుంది, డీ ఫ్రిడ్జ్ కింద ఉండే ట్రేకు హోల్ ఉంటుంది. ఈ హోల్ కూడా ఒక్కొక్కసారి ఇట్లా చెత్త కానీ ఇంకేమన్నా డస్ట్ పార్టికల్ తట్టుకొని ఈ చెత్తని అడ్డుపడి వాటర్ అనేది లోపలికి కింద పడనియదు. సో ఇట్లాంటివి కూడా ఈ ట్రే దగ్గర హోల్ ఉంటుంది, ఈ హోల్ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రే ఉంది, ఈ ట్రే కూడా దీనికి వాటర్ వస్తున్నాయో లేవో ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. మనం వాటర్ రాలేదంటే వెంటనే మీరు టెక్నీషియన్ కాల్ చేయండి. అది మీకు ఒకవేళ టెక్నీషియన్ అందుబాటులో లేకపోతే మీ ఇంట్లోనే అది ఎట్లా క్లియర్ చేసుకోవాలని చెప్తా. ఒకసారి చూస్తున్నాం కదా, ఈ ట్రేలో కూడా డస్ట్ అనేది తట్టుకొని మనకు వాటర్ అనేది ప్రాపర్గా బ్యాక్ సైడ్ వెళ్ళవు. ఈ బ్యాక్ సైడ్ వెళ్ళకపోతే ఆటోమేటిక్గా వాటర్ అనేది ముందు నుంచి వస్తుంది. ఆ ముందు నుంచి రావద్దు అనుకుంటే ఈ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా డస్ట్ పార్టికల్స్ ఇట్లా ఉంటాయి, క్లీన్ చేసుకుంటే చిన్నగా ఇట్లాంటి అనేది ఎప్పటికప్పుడు మీరు డయాగ్నోసిస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది క్లీన్ ఉంటేనే మీకు వాటర్ అనేది కంప్రెసర్ వెనకకు పోతాయి. ఈ వాటర్ అనేది కంప్రెసర్ వెనక మనకి ఈ కంప్రెసర్ వెనక ట్రే ఉంది కదా, ఈ పైప్ ద్వారా అక్కడ పై నుంచి వెళ్ళి ఈ పైప్ ద్వారా ఈ ట్రేలోకి వస్తాయి. ఇది క్లీన్ లేకపోతే మనకు వాటర్ అనేది రావు ఇక్కడ. సో మనం ఇది కూడా ఇందులో వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే ఇలా వాటర్ ఉండవో అప్పుడు కంప్రెసర్ అనేది ఓవర్ హీట్ అయ్యి లోపల ఉన్న ఆయిల్ మొత్తం బాయిల్ అయిపోయి ఈ పైప్ల ద్వారా ఈ కండెన్సర్ ద్వారా మనకి లోపలికి పైప్ లైన్లకు వస్తుంది ఆయిల్. ఎప్పుడైతే ఆయిల్ అనేది పైప్ లైన్లకు వస్తుందో అప్పుడు గ్యాస్లో అనేది తగ్గుతుంది. గ్యాస్లో అనేది తగ్గినప్పుడు అది హై వోల్టేజ్ తీసుకుంటుంది. హై వోల్టేజ్ తీసుకొని కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి ఫ్రిడ్జ్ కూడా పేలే ఛాన్స్ ఉంది. సో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఇలా వాటర్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. వాటర్ అనేది లేకపోతే సమ్మర్లో మాత్రం వాటర్ లేకపోతే పేలిపోయే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఖచ్చితంగా ఇలా వాటర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి మీరు. అట్లే ఈ కండెన్సర్ ఉంది కదా, ఈ కండెన్సర్ కూడా ఇట్లాంటి బూజు ఉంటాయి కదా, మనం దీన్ని పట్టించుకోము. ఇది కూడా ఎప్పటికప్పుడు మీకు కనీసానికి 6 monthsకి ఒకసారన్నా ఈ కంప్రెసర్ని ఒక బ్రష్ తీసుకొని ఇట్లా నీట్గా తుడుచుకుంటే సరిపోతుంది. జస్ట్ డస్ట్ తుడుచుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ దగ్గర బ్లోయర్ ఉన్నా పర్లేదు, బ్లోయర్తోని డస్ట్ కొట్టితే సింపుల్గా అయిపోతుంది. చూడొచ్చు ఫ్రిడ్జ్ ఎంత మరకలు పట్టిందో. చూడండి, ఇవన్నీ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ చిన్న చిన్న టిప్స్తో మీ ఫ్రిడ్జ్ని ఈజీగా మీ ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే, మీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ మనకి వెనక కంప్రెసర్ విభాగం, ఇక్కడ కండెన్సర్ ఉంటుంది. దీనికి ఎప్పటికీ గాలి తగులుతూ ఉండాలి, ఇది నీట్గా ఉంచుకోవాలి. అట్లా ఇక్కడ కింద హాట్ అయిపోయింది, ఈ రబ్బర్ని మనం బయటికి తొలగించి మనం క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ వేడి నీళ్ళు అనేది పోయాలి. ఇట్లా హాట్ వాటర్ అనేది పోయాలి. హాట్ వాటర్ పోస్తే మనకు కొంచెం రబ్బరు మెత్తబడి ఈజీగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. చూడొచ్చు డస్ట్ ఎట్లా పట్టుకుందాం. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఈ గ్యాస్కెట్ అనేది 6 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్గా నన్ను చాలామంది కామెంట్లు అడిగారు, అన్న గ్యాస్కెట్ రబ్బర్ తీసి సర్వీసింగ్ ఎట్లా చేస్తారో చెప్పండి అన్న అని చెప్పి. సో ఇట్లయితే తీసుకోవచ్చు మనం. దీన్ని మళ్ళీ నేనే బిగిస్తా. ఇలా మనం డోర్ గ్యాస్కెట్ అనేది ఎలా ఉందో అలానే ఇది మళ్ళీ పైకి ఉంది కదా, మళ్ళీ
ఇది పైకే పెట్టాలి. ఇది పైకి మళ్ళీ కిందికి పెడితే కొన్ని ఫ్రిడ్జ్ లో సెట్ అయితే కొన్ని కావు. అందుకని సో మనం ఎలా తీసామో దాన్ని అలాగే మళ్ళీ అమర్చాలి. సో ఇది వాష్ చేసుకున్నాక మనం వాషింగ్ అయిపోయినాక మళ్ళీ పెట్టుకుందాం. సో పక్క పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చి ట్రేలు. ట్రేలు కూడా ఇక్కడ చూడొచ్చు. చీమలు కూడా ఇందులో పిల్లలు మనం 6 months కనీసం 6 months పోతారన్నా వాష్ చేసుకోవాలి. దాంతోపాటు ఇట్లా ట్రేలు కూడా నీట్గా తీసుకొని ఇట్లా ట్రేలు ఎట్లే ఉంచి మనం వాటర్ పోస్తే ఏమైందంటే ప్రాపర్గా క్లీన్ అవ్వదు ఫ్రిడ్జ్. ఈ ట్రేలు ఇట్లా తీసుకొని నెక్స్ట్ పైకి లాగుతూ వస్తుంది. మళ్ళీ నీట్గా క్లీన్ వాష్ చేసుకోవచ్చు. ఇవి వాష్ చేసుకోవచ్చు వాషబుల్. అట్లే గ్లాస్ అయితే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మన క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రిడ్జ్ ఎప్పుడైనా కొంతమంది చూస్తా లోపల మాత్రం నీట్గా ఉంటుంది, బట్ బయట కూడా సర్వీసింగ్ అనేది ఇంపార్టెంట్. బయట కూడా నీట్గా ఉంచుకోవాలి. చూడొచ్చు బయట ఎట్లా డర్టీగా ఉందో. ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది అన్ని మరకలు పోవాలంటే మంచి చిట్కా ఉంది మన దగ్గర. నిమ్మరసం, ఈ తొక్కలు కూడా పెట్టుకొని తర్వాత తుడడానికి పనిచేస్తాయి. ఈ నిమ్మరసం దీంతో పాటు హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇట్లా వేడి నీళ్ళు బాయిల్ చేసుకొని సరిపోతాయి. నీట్గా ఇవి గింజలు అనేవి తీసుకోవాలి. మనం బయటపడేసిన గింజలు సరిపోతుంది. దీంతో పాటు ఇది బేకింగ్ సోడా ఒక చిన్న ప్యాకెట్, దీనిలో సగం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో సగం బేకింగ్ సోడా, సగం ప్యాకెట్ సరిపోతుంది. ఈ బేకింగ్ సోడా ఎందుకంటే మన ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వస్తాయి కదా, ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా 1 month వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్. దీంతో పాటు ఒక 400 ml వెనిగర్, ఇలా గ్లాస్లో పోసుకున్న వెనిగర్. కొంచెం గోరువెచ్చని నీళ్ళు పెట్టుకోవాలి. ఈ గోరువెచ్చని నీళ్ళతోని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వాటర్ వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి. ఇప్పుడు చాలా సింపుల్గా మైక్రోఫైబర్ క్లాత్ తీసుకోవాలి. మైక్రోఫైబర్ ఇట్లాంటి క్లాత్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ క్లాత్ తోని బయటగా పిన్ చేసి ఫస్ట్ అంతా అప్లై చేయాలి. ఫస్ట్ అంతా అప్లై చేసిన తర్వాత అప్లై చేసి ఒక 2-3 minutes వెయిట్ చేయాలి. వాటర్ అస్సలు పోయకూడదు, ఎందుకంటే వాటర్ పోస్తే ఇక్కడ దీనిలో అంటే పైన ఉంది ఇక్కడ తెరపూర్ షర్ట్, ఇక్కడ కొన్ని ఫ్రిడ్జ్లలో ఇక్కడ రైట్ కార్నర్లో ఇస్తాడు. టాప్లో రైట్ కార్నర్లో వాటర్ పోస్తే ఏంటంటే ఎలక్ట్రికల్ పార్ట్స్కి వాటర్ అనేది వెళ్ళి ఫ్రిడ్జ్ పాడైపోయే ఛాన్స్ ఉన్నది. సో కేర్ఫుల్గా వాటర్ అనేది పోయొద్దు. జస్ట్ క్లాత్తో తుడుచుకోవాలి. ఎలక్ట్రికల్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటర్ అవాయిడ్ చేయాలి, వాటర్ పోయొద్దు. జస్ట్
క్లాత్తో చూసుకోవడమే. ఇక్కడ లాక్స్ ఉంటాయి మనకి. ఇక్కడ జస్ట్ మనం ఏ వైపు నుంచి తీసినామో ఆ వైపు ఇట్లా పెట్టుకొని ఈ కార్నర్లో జస్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళడం. నీట్గా ఫైనల్ టచ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఈ స్పాంజీ ఈ కోర్లు ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ ఈ గ్యాప్లలో మంచిగా నీట్గా క్లీన్ చేస్తుంది. ఇట్లా మరకలు వంకాడ ఇట్లా మరకలు ఉంటాయి కదా పోన్ దగ్గర నిమ్మ తొక్కలున్నాయి కదా, దాంతో రబ్ చేస్తూ ఉండాలి. సో ఈ ట్రైలర్లో మీరు హెవీ పెట్ బాటిల్స్ అయితే పెట్టద్దు. ఒకవేళ పెట్ బాటిల్స్ పెడితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫ్రిడ్జ్ అనేది కొంచెం ఇట్లా ఈ యాంగిల్లో ఉండాలి, కొంచెం కరువు అయి ఉండాలి. ముందు ఏమన్నా కింద నెత్తి పెట్టుకోవాలి. మీకు తీయేస్తే ఓకే, తీయకపోతే బట్ ఎందుకంటే పైప్ లైన్ ఉంటుంది, పైప్ లైన్ విరిగితే గ్యాస్ అనేది లీక్ అవుతుంది. తీయేస్తే తీయండి, లేకపోతే టెక్నీషియన్ పిలిచి సర్వీసింగ్ చేయించుకోండి. ఇది ఇన్వర్టర్ మోడల్ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్కి కంప్రెసర్తో పాటు పీసీబీ కూడా ఉంటుంది. ఈ పీసీబీలో వాటర్ అయితే పోవద్దు, వాటర్ పడకుండా జాగ్రత్త పడాలి. వాష్ చేసేటప్పుడు కానీ మనకు జస్ట్కి వాటర్ అప్లై తడి కూడా తుడుచుకుంటే సరిపోతే పై పైన. వీలైతే దీని దగ్గరికి వెళ్ళొద్దు మీరు. అట్లే మన ఫ్రిడ్జ్ గోడ పెట్టినప్పుడు కనీసం ఒక ఫీట్ జాగా ఉండాలి వెనకాల. అట్లయితేనే మీకు కండెన్సేషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ఇలా లాస్ట్లో వైర్ కూడా నీట్గా తుడుచుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా పెట్టేయాలి. ఓకే, కూర్చున్నది. ఇది ఉంది కదా పైప్, నెమ్మదిగా జరుపుకోవాలి, గట్టిగా వంపద్దు. ఇది ఇందులో గ్యాస్ ఉంటుంది, గ్యాస్ ఫ్లో అయితే అంటే ఈ పైప్లో. సో పైప్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ పైన డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ మెల్ట్ అయితే ఈ పైప్ ద్వారానే మనకి ట్రేలోకి వస్తాయి. ట్రేలో ఏమైనా మరకలు ఉంటే వాటికి కూడా సేమ్ లిక్విడ్ అప్లై చేయొచ్చు, ఈజీగా మరకలు అనేవి పోతాయి. తర్వాత ఈ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మన లిక్విడ్ అప్లై చేసిందంటే మరకలు అయితే క్లీన్ చేసింది ఎలా ఉంది, అలాగే క్లీన్ చేయకుండా ఎట్లా ఉందో ఇట్లా బయట కూడా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. చూడొచ్చు, చాలా నీట్గా వచ్చింది.
నీళ్ళు ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, వాటర్ ప్యూరిఫైయర్, గీజర్ మెయింటెనెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత ఏ అప్లయన్స్ పై వీడియో కావాలో కామెంట్ చెప్పండి.